ప్రజలందరికీ ఇది ఇవాళ ఏర్పడ్డ జగతిగుట్ట కాలనీ కాదు, ఇది పేదోళ్ళ అడ్డా. ఉన్నవాడేవాడు జగతిగుట్టకు వచ్చి ఓ 50 గజాలు ఇల్లు కట్టుకుంటామంటే కూడా రారు, ఫ్రీ ఇస్తా అంటే కూడా రారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవాళ తెలంగాణ కావచ్చు, లేదా దేశంలో అది బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఎక్కడన్నా ఆ గడ్డ ఆయనకు ఉపాధి కలిగించకపోతే పొట్ట చేత పట్టుకొని వస్తే ఉపాధి కల్పించే గడ్డ నా జగతిగుట్ట గడ్డ. వీళ్ళెవ్వరూ 500 గజాలు 400 గజాలు లేవు, 30 గజాల నుంచి 80 గజాల వరకు నానా తిప్పలు పడి ఒక తరం, ఏ తరం అయితే పొట్ట చేత పడుకొని వచ్చిందో ఆ తరం కూరగాయలు అమ్ముకొని, ఆటో నడుపుకొని, పండ్లు అమ్ముకొని, కంపెనీలలో నౌకరీ చేసి 10 ఇళ్లల్లో అంట్లు తోమి, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి, 10 మందికి క్షౌరం చేసి ఇవాళ ఇక్కడ గుర్రు నిలుపుకున్నాను. వాళ్ళు ఒక్క తరం కష్టపడితే ఆ ప్లాస్టిక్ షీట్లు పోయి, ఆ రేకుల షీట్లు పోయి, కొంచెం తక్కువ, ఆ రేకుల షీట్లు పోయి కలిగిన వాళ్ళు 1 ఫ్లోర్ వేసుకున్నారు, 2 కొడుకులు ఉంటే 2 ఫ్లోర్లు వేసుకున్నారు, కొంచెం కలిసి వస్తే 3వ ఫ్లోర్కి వేసుకున్నారు. ఇది వాళ్ళ జీవన వ్యవస్థ. ఏ ఊరికన్నా పోను, ఒక జగతిగుట్ట కాదు. నేను ఈ పార్లమెంట్కి వచ్చిన తర్వాత నాకు అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో అది పోషమ్మ గుడో, మైసమ్మ గుడో, మారమ్మ గుడో, పద్మశాలిల